హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఈరోజు మనము మా ఏటీఎం మోడల్ ఫామ్లో మనం ఈరోజు ఏం స్ప్రే చేస్తున్నాం అనేది మీకు చెప్తాము. మేము ఈరోజు ఇంగువ ద్రావణం స్ప్రే చేయాలనుకుంటున్నాము. అందులో కుంకుడుకాయ రసం కూడా కలిపినాము. కుంకుడుకాయను మేము ఏం చేసినామంటే 34 గంటలు నీటిలో నానబెట్టినాం. దంచినాక నానబెట్టిన కుంకుడుకాయను 1 kg కుంకుడుకాయ తీసుకున్నాం మేము. మాకు 80 రూపీస్ కేజీ లెక్క పడ్డది మా జైరాబాద్ మార్కెట్లో. అయితే ఇప్పుడు ఆ కుంకుడుకాయను తీసుకొచ్చి మంచిగా దంచినాక దాన్ని ఉడకబెట్టి ఫిల్టర్ చేసుకున్నాము. మళ్ళీ ఆ మిగిలిన ఇది పొట్టునేమో ఈ విధంగా మూట కట్టి దానిలో పిసికేస్తున్నాం అన్నమాట. ఇలా మొత్తం జ్యూస్ బయటికి వచ్చేస్తుంది, కుంకుడుకాయ జ్యూస్. ఇది కుంకుడుకాయది జ్యూస్ అయిపోయింది. ఇది ఇక్కడ మళ్ళీ మీకు నేను ఎక్కువ ఏం చూపిస్తా అంటే చూడవచ్చు. ఇది ఫిల్టర్ చేసిన కుంకుడుకాయ రసం. ఇది దగ్గర తీసుకో. చాలా ఘాటైన వాసన ఉంది. మళ్ళీ ఇది ఇంగువ ద్రావణం. ఇంగువ మనకు 2 తెలుగు రాష్ట్రాలకు ప్రసాద్ గుప్తా సార్ అనేది పంపిస్తున్నారు. మనకు 300 రూపీస్కు ఒక ప్యాకెట్ ఉంటుంది. ఇది 300 గ్రామ్ ఏమో ఉంటుంది. ఇది ఈ ఇంగువను మనం తినే ఇంగువ కాదు. ఇది వ్యవసాయానికి వాడే ఇంగువ. హై కాంట్రాస్ట్ ఇట్లా వాల్యూ అనేది హై ఉంటుంది. దీన్ని మనము ఇలా నీళ్ళలో కలుపుకున్నాం. ఇలా 10 నిమిషాలు కలుపుకుంటే తెల్లగా పాల లెక్క మారింది ఇంగువ ద్రావణం. ఈ విధంగా దీన్ని మళ్ళీ జల్లెడ బట్టి అందులో కలిపేస్తాము. మళ్ళీ ఇది వచ్చేసి పుల్లటి మజ్జిగ అనమాట. మా దగ్గర పుల్లటి మజ్జిగ ఉంది. ఇది పుల్లటి మజ్జిగ. ఈ 3 కలిపి ఈరోజు మనం స్ప్రే చేస్తున్నాం. దాని రిజల్ట్ ఎట్లుంటుంది, దాన్ని ఇది ఏందనేది మీరు మా ఛానల్ని లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ దీని రిజల్ట్ ఎట్లున్నదని నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే మనకు మీ ముంగటే నేను కలిపేస్తున్నా, చూడొచ్చు. ఇది కుంకుడుకాయ రసం అనమాట. ఇందులో కలిపేస్తున్నాం. మనం 200 లీటర్ వాటర్ తీసుకున్నాం మనము. అలా దాంతోపాటు ఇది పుల్లటి మజ్జిగ, ఇది కూడా కలిపేస్తున్నాము. మరి దీంతోపాటు ఈ ఇంగువ అనేది ఇంగువ ద్రావణం చూడవచ్చు మీరు. మంచిగా తెల్లగా పాల లెక్క అయిపోయింది. ఇది మొత్తం కరిగిపోయింది, కొద్దిగా ఉన్నది. ఈ విధంగా మనము కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఇస్తాము. ఈ ద్రావణాన్ని మనము ఈరోజు స్ప్రే చేస్తున్నాం. ఈరోజు డేట్ వచ్చేసి 22 మే నాడు మనము దీనికి స్ప్రే చేస్తున్నాం అనమాట. ఇంతకుముందు మనం బేకింగ్ సోడా స్ప్రే చేసినాం, అది కూడా మంచి రిజల్ట్ ఉంది. దాని బేకింగ్ సోడా మళ్ళీ తీసుకోకుండా ఒక రౌండ్ ఇది ఇంకో ద్రావణం ఒక రౌండ్ ఇది స్ప్రే చేయాలని. స్ప్రే అనేది మార్చి చేస్తుంటే మంచి రిజల్ట్ వస్తుందని మనకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి మేము స్ప్రే అనేది మార్చి తీసుకుంటాం అనమాట. ఒకటే స్ప్రే కాకుండా మార్చి తీసుకుంటాం అనమాట. మా ఛానల్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్.